ఇద్దరి కాళ్ళకు కలిపి కట్టేశారు. ఇద్దరి చేతులకు బేడీలు ఉన్నాయి, కలిపి నా 2 చేతులు ఆయన చేతులకు కలిపి. ఇంకా మేము పరిగెత్తడానికి వీల్లేదు, కదలటానికి వీల్లేదు. మా స్నేహితుడు నీళ్ళు అడిగాడు, నీళ్లు దప్పిగైతున్నాయని. అర్థమైందేమో చంపుతున్నారని. నీళ్ళు అడిగితే ఒక వ్యక్తి తీసుకొని వచ్చాడు. త్రాగడానికి వీల్లేదు కదా, ఆయన ఎత్తిపోశాడు తాగని. గటగట తాగేశాడు కొన్ని. నాకు ఎత్తిపోయిపోతే నాకు వద్దన్నాను. త్రాగు అని బలవంతంగా నా నోరు పట్టుకొని పోశాడు. ఎంత జాలి కదా. కొన్ని గొంతు కోసేటప్పుడు నీళ్లు పోస్తాం, అది ప్రేమే. మమ్మల్ని చంపుతున్నారు, ఆ వ్యక్తికి జాలి అనిపించింది, నీళ్లు దాపించాడు. సరే, ఒక వ్యక్తి 2 బ్యాగులు తీసుకొచ్చి కొద్ది దూరంలో ఆ మైక్ స్టాండ్ ఉన్నంత దూరంలో ఆ 2 బ్యాగులు పెట్టి వెళ్ళిపోయాడు. చుట్టూ ఒక 12 నుంచి 15 మంది వరకు రౌండప్ చేసి ఉన్నారు. కొందరి చేతుల్లో వెపన్స్ ఉన్నాయి, కొందరి చేతుల్లో కర్రలు ఉన్నాయి. చుట్టూ రౌండప్ చేసి ఉన్నారు. ఒక ఆజానుబాహుడు వచ్చాడు, అందరూ సివిల్ డ్రెస్సుల్లోనే ఉన్నారు. ఆ బ్యాగ్ ఒకటి ఓపెన్ చేశాడు, తీసి ఒక బాంబు చూపించాడు. అరే, మీరు వాడిన బాంబులు ఎటువంటివేనా అన్నాడు. మాకు ముందే చెప్పారు కదా, మీకు బాంబులు ఇస్తాం, మావేం చెప్పండి, విలేకరులు వస్తారని. సార్, అటువంటివి కాదు సార్ అన్నాం, మావి ఇంకా చాలా లావుగా ఉంటాయి సార్ అన్నాం. అయితే వీటిని రుచి చూడండి రా అని వేశాడంతే. సాధారణంగా ఒక వ్యక్తి ఒక్కసారి జైలుకి వెళ్ళొస్తే అబ్బా అంటారు. అయితే నేను 7 సార్లు జైళ్ళకు వెళ్ళి వచ్చాను. నా జీవితాన్ని ముందుగా క్లుప్తంగా మీతో పంచుకుంటూ తర్వాత దాని లోతుల్లోనికి వెళ్తాను. 7 సార్లు జైళ్ళకు వెళ్ళి వచ్చాను. జీవిత ఖైదు శిక్ష పడి దాదాపు 2 సంవత్సరాల 7 నెలల కాలం కడప సెంట్రల్ జైల్లో గడుపుతూ వచ్చినాను. నంద్యాల జిల్లా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో 8 పోలీస్ స్టేషన్లలో మహానంది, నంద్యాల 3 టౌను, నంద్యాల తాలూకా పోలీస్ స్టేషను, ఆళ్లగడ్డ, గోసుపాడు, కోవెలకుంట్ల, పాణ్యం, మహానంది, ఇలా 8 పోలీస్ స్టేషన్లలో దాదాపు 8 కేసులు నాపై నమోదయ్యి ఉండేవి. అలాగే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్, నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్లో, అలాగే నంద్యాల ఆర్డీఓ ఆఫీస్లో 110 కేసు, ఇలా చాలా కేసులు కలిగి చాలాసార్లు జైళ్ళకు వెళ్ళి వచ్చిన వ్యక్తిని. ఇక నేను ఎటువంటి బ్రతికి ఉంటానో మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ఈ సాయంకాలం నేను పంచుకునే మాటలు, యేసుక్రీస్తు ప్రభు మతం మార్చేవాడా, మనిషిని మార్చేవాడా? యేసు ప్రభు ఉన్నాడా? ఉంటే ఆయన ఎటువంటి కార్యములు మనుషుల మధ్య జరిగిస్తున్నాడు? ఈ సంగతులే నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా పేరు స్టాలిన్ అలియాస్ వెంకటరత్నం. మాది అప్పుడు కర్నూలు జిల్లాలో ఉండేది, ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఒక చిన్న గ్రామం, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎస్ నాగలవరం అని. దాదాపు నా 20వ సంవత్సరం వరకు ఆ గ్రామంలోనే పెరుగుతూ వచ్చినాను. నేను ఇంటర్మీడియట్ విద్య అయిపోయిన తర్వాత మా నాన్న చనిపోవడం వలన అక్కడితో విద్య ఆపి తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి అలాగూ ల్యాబ్ టెక్నీషియన్గా హాస్పిటల్లో ప్రైవేట్గా పనిచేస్తూ పోషింపబడుతూ వచ్చినాను. నా 30వ సంవత్సరం వరకు కూడా దేవుడు లేని జీవితమే. నేను ముందే చెప్పాను కదా, నా పేరు స్టాలిన్ అని. అది క్రైస్తవ పేరు కాదు, కమ్యూనిస్టు పేరు. మా నాన్న కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి, కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన వ్యక్తి. కాబట్టి నా పేరు స్టాలిన్ అని, మా అన్న పేరు లెనిన్ అని, మా తమ్ముని పేరు భయంకర్ అని పేర్లు పెట్టాడు. స్కూళ్ళలో మాత్రం ఉద్యోగాలు రావని ఆ పేర్లు మార్చి పెట్టాడు. కాబట్టి నాస్తిక కుటుంబంలో నేను జన్మిస్తూ వచ్చినాను. మా నాన్న దేవుడు లేడని చెప్పేవాడు, మేము కూడా అది నిజమే అని నమ్మాం. అంతేకాదు, మా నాన్న ఎర్రజెండాలు మోసాడు. ఎర్రజెండాలు మోయడానికి ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ ఆయన జీవితంలో శాంతి ఎప్పుడూ ఆయన చూడలేదు. మేము వయసు వచ్చాక పచ్చ జెండాలు మోసాం, అంటే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ వచ్చినాం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు
అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు 2001 ఆ సంవత్సరంలో. మేము కూడా పచ్చ జెండాలు మోసాం. కానీ మా జీవితంలో ఎప్పుడు సంతోషం అనేది మేము చూడలేదు. సంతోషం అటు పక్కన ఉంచి ఇంకా చాలా కష్టకరమైన పరిస్థితుల గుండా మేము వెళ్ళవలసి వచ్చింది. మా నాన్న అనారోగ్యంతో చనిపోవడంతో నా విద్య ఆగిపోవడం, ఆర్థిక పరిస్థితులను బట్టి నేను ఏదో ఒక మార్గం వెతుక్కోవలసి రావడంతో అలాగూ ల్యాబ్ టెక్నీషియన్ ఆ మార్గాన్ని ఎంచుకొని అలాగూ నేను పోషింపబడుతూ వచ్చినాను. నా యవ్వన ప్రాయంలోనే బాగా సంపాదించేవాడిని. దాదాపు 2001కి ముందు 1994 నుంచి కూడా నేను ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తూ వచ్చినాను. మంచి డబ్బు సంపాదించేవాడిని. అలాగే డబ్బుతో పాటు నాకు అనేక చెడు వ్యసనాలు కూడా వచ్చాయి. త్రాగుడు, పేకాట, అలాగే చెడు స్నేహాలు, చెడ్డ స్నేహితులు అలా నా జీవితంలోనికి వచ్చాయి. బెల్లమున్న చోటికి ఈగలు వస్తాయంటారు కదా, బెల్లమున్న చోటికి చీమలు వస్తాయంటారు కదా. కాబట్టి నా జోబుల నిండా డబ్బు ఉండేది. నేను త్రాగుడుకు అలవాటు పడినాను, పేకాటకు అలవాటు పడినాను. కాబట్టి నాకు చెడు స్నేహితులు కూడా అలాగ తయారవుతూ వచ్చినారు. ఇక ఆ వ్యసనాలకు బానిసనైన నేను ఎలా బానిసనైపోయినానంటే దాదాపు రాత్రి 12 గంటల వరకు తాగుతూ ఉండేవాడిని. వివాహమైనప్పటికీ అర్ధరాత్రి వరకు స్నేహితులతో తాగుతూ ఆ 12-1కి ఇంటికి వచ్చేవాడిని. పేరుకు జాబ్ చేస్తున్నానే కానీ నా జీవితం అంతా ఎలా ఉండేదంటే ఎక్కువగా బ్రాందీ షాపుల్లో, పేకాట స్థావరాల్లో గడుపుతుండేవాడిని. బయటికి చాలా మంచిగా కనిపించేవాడిని, చాలా మంచివాడు అన్నట్లుగా ఉండేవాడిని. కానీ నా రహస్య జీవితం చాలా భయంకరమైంది. అలాగుండేవాడిని. సరే, దీనితో పాటు మాకు ఇక మా గ్రామంలో రాజకీయాలు కూడా ఉండేవి. అలాగే ఎలక్షన్ల టైంలో మేము వెళ్ళడము, పోలింగ్ బూత్లో ఏజెంట్లుగా కూర్చోవడము, ఇలాంటివి చేయడం వలన మా నాన్న కాలం నుంచి కూడా మాకు శత్రుత్వం ఉండేది. అలా పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కొద్దిగా ఎక్కువగానే గొడవలు అవుతూ వచ్చినాయి. ఆ శత్రుత్వం ఇంకా పెరిగిపోతూ వచ్చింది. తర్వాత ఒక చిన్న స్థలం గొడవ వచ్చింది. 2 వ్యక్తులకు వచ్చి మా శత్రువును పిలిపించి వారు పంచాయతీ చేసుకున్నారు. మా స్థలంలో అతను రాయి బాతాడు. ఆ స్థలం విలువ ఎంత అవుతుందంటే అప్పటి లెక్కలో ఒక 1000 రూపాయలు కావచ్చు. కానీ దాని కొరకు కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకున్నాం. 20 లక్షల రూపాయలు. రాయలసీమ పౌరుషం అంటారు కదా, అదే. మేము వెళ్ళాం, ఆ రాయి పీకేశాం. తర్వాత వాళ్ళు వచ్చారు, మళ్ళీ పాతారు. ఇలా పెద్దదయ్యింది. చివరికి అది అలాగుంటూ ఒకరోజు నేను మా గ్రామానికి వెళ్ళాను. నాకు డబ్బులు రావాల్సి ఉంటే 2 స్నేహితులను, కొత్త వారిని తీసుకొని నా గ్రామానికి వెళ్ళాను. ఒంటరిగా దొరికాను. శత్రువులు దాదాపు ఒక 15 మంది వరకు దాడి చేశారు. నన్ను భయంకరంగా కొట్టారు. ఎలా కొట్టారంటే నా వస్త్రాలన్నీ చింపుకుంటూ ఊరంతా తిప్పుకుంటూ కొట్టారు. చెవు తెగిపోయింది, అంత రక్తగాయాలు. నాకు తగలని స్థలము, దెబ్బ తగలని స్థలం అంటూ లేదు. సొమ్మసిల్లిపోయే పరిస్థితి. అయితే రోషం ఎటువంటిదంటే నాకు తెలుసు వాళ్ళ చేతుల్లో చచ్చిపోతానని. కానీ నేను ఒకటే మాట చెప్తున్నాను, రే నన్ను చంపండి, లేకపోతే నేను బయటికి వెళ్తే ఒక్కడు కూడా బ్రతకడు. ఇలా వారితో అంటున్నాను, వారు కొడుతున్నారు. ఇలా దాదాపు ఒక 2 గంటల పాటు సాగింది. మా దగ్గరనే పిడిపాకులు ఉన్నాయి అప్పుడు, అవి వారికి దొరికాయి. వాటితో పొడిచినా మేము చచ్చిపోయే వాళ్ళం. కానీ చావుకు నేను ఎరగని దేవుడు నన్ను అనుమతించలేదు. నేను ఎరగని దేవుడు, నాకు తెలియని దేవుడు నన్ను చావుకు అనుమతించలేదు ఆ దినాన. సరే, నేను వాళ్ళు చంపలేదు, అక్కడి నుంచి వచ్చాను. ఇంకా రక్తంతో తడిసిపోయి ఉన్నాను మనిషినంతా. 2 వీలర్ వెహికల్ మీద రాత్రి ఆళ్ళగడ్డకు వెళ్ళాను. భూమా నాగిరెడ్డి ఎంపీగా ఉండేవాడు. రాత్రి 11:30 ఆ సమయంలో ఇంటికి వెళ్ళాను. ఆయన నిద్రపోతున్నాడు. అక్కడ ఆ పైలట్లంతా మాకు స్నేహితులే.
ఎందుకంటే ఆ పార్టీలో పనిచేసే వాళ్ళం కనుక. ఒక వ్యక్తి వెళ్ళి నా వైపు చూసి పరిగెత్తి వెళ్ళి ఆయన లేపాడు. వచ్చి నా వైపు చూసి ఆయన ఏమైపోయింది ఏంటంటే, పలానా ఇలా జరిగిందని చెప్పినాను. అన్న, నాకు బాంబులు కావాలి, ఈ రాత్రే ఊరి మీద పడాలి, అందరినీ చంపాలి, నాకు బాంబులు కావాలని. ఆయన అన్నాడు, నువ్వు ముందు బ్రతికితే కదా నీ పరిస్థితి చూడు ఎలా ఉందో అని సిఐకి ఫోన్ చేసి పోలీసులను పిలిపించి నన్ను హాస్పిటల్కి పంపించాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. పోలీసులకైతే చెప్పాడు, అప్పుడు పార్టీ అధికారంలో ఉంది, మా వాడిని ఎలా కొట్టారో వాళ్ళని కూడా అలా ఊరంతా తిప్పి కొట్టి నా దగ్గరికి తీసుకొని రావాలని చెప్పాడు. కానీ వాళ్ళు దొరకలేదు, పరారీలో ఉన్నారు. వాళ్ళు బలవంతులే, వాళ్లకు చాలా పలుకుబడి ఉంది. సరే, నేను హాస్పిటల్లో చేరాను. ఇంకా నా పరిస్థితి ఎలాగుందంటే, చంపాలి, అందరినీ చంపాలి. అప్పటి వరకు నేను జాబ్ చేసుకుంటూ ఏదో త్రాగుతూ తింటూ ఎంజాయ్గా బ్రతికేవాడిని. కానీ నా జీవితం ఆ రోజు నుంచి మారిపోయింది. హాస్పిటల్లోనే ఉండి చంపడానికి స్నేహితులంతా పిలిపించుకొని ప్రయత్నాలు చేశాను, కుదరలేదు. ఇక లాభం లేదనుకొని హాస్పిటల్ నుంచి వచ్చాను. ఇక బయటికి వచ్చిన తర్వాత ఒక 20 వేట కొడివెళ్ళు తయారు చేయించాను. 20 పిడిబాకులు వంపులుగా ఉండేవి. కత్తితో పొడిస్తే పేగులన్నీ బయటికి రావాల్సిందే. అలాంటి పిడిబాకులు తయారు చేయించాను. బాంబులు సేకరించాను, తుపాకులు సేకరించాను. ఇక రాయలసీమలో ఎక్కడెక్కడైతే పేరు మోసిన ఆ యొక్క నేరస్తులు ఉంటారో వారందరినీ పిలిపించుకుంటూ వచ్చినాను. ఎక్కడ పలానావాడు మంచి స్పెషలిస్ట్ తుపాకులు వాడడంలో, బాంబులు వేయడంలో, బాంబులు అల్లడంలో, అటువంటి వారందరినీ పిలిపించుకున్నాను. ధైర్యవంతులు, యవనస్తులు, పిల్లలను అనేకులను సేకరించుకున్నాను. చాలా డబ్బు ఖర్చు పెట్టేవాడిని. ప్రతిరోజు మందు, ప్రతిరోజు భోజనాలు రహస్య ప్లేస్లో పెట్టి ఆ దినాల్లోనే ఒక 2 సెల్ ఫోన్లు కొనుగోలు చేశాను. శత్రువుల కదలిక కొరకు ఒక సెల్ ఫోను ఒక వ్యక్తికి రహస్యంగా ఇచ్చి వారి కదలికలు గమనించమని. ఇలా నేను ఏమీ తెలియని వాని వలె డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. కానీ రహస్యంగా ప్రణాళిక అంతా సిద్ధం చేసి పెట్టుకున్నాను. నా పడక ఎలా ఉండేదంటే, ఆ దినాల్లో నా తల కింద ఒక వేట కొడవలి, ఒకవైపు ఎనప పైపు, ఒకవైపు ఒక తుపాకీ, మంచం కింద బాంబులు. అవి పేలితే నేనే చచ్చిపోతాను, నా భార్య చచ్చిపోతుంది. కానీ అలా ఉండేది నా పడక. మంచం కిందనే బాంబులు, తల కిందనే వేట కొడవలి. ఇటువంటి నా జీవితం అంతా మారిపోయింది. నా కోపము, పగ తగ్గిపోతాయని నా చెవు తెగిపోయి ఉండేది. ప్రతిరోజు అద్దంలో చూసుకొని నిమురుకునేవాడిని. ఒక 12 పేర్లు రాసుకున్నాను. 12 మందిని చంపాలని నిర్ణయించుకున్నాను. ప్రతిరోజు వేట, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళ కదలికలు ఎట్లా. 2-3 సార్లు ప్రయత్నాలు చేశాం, దొరకలేదు. ఇక 3వసారి మహానంది అనే పుణ్యక్షేత్రంలో పెళ్ళికి వస్తున్నారని తెలిసి ముందే ప్రణాళిక రచించినాం. అక్కడికి మేము ముందే వెళ్ళి ఒక సత్రంలో బాంబులన్నీ పెట్టి వచ్చాం. ఆ పరిసరాలన్నీ గమనించుకున్నాం. సరే, మరుసటి రోజు వస్తున్నారని తెలిసి ఒక 3 మాత్రమే ఆ రోజు అందుబాటులో ఉన్నారు. అందరూ పండుగ కాబట్టి ఊర్లోకి వెళ్ళిపోయినారు. నా దగ్గర ఉండే వాళ్ళంతా. సరే, 3తోనే ఎలాగైనా ప్లాన్ చేయాలనుకున్నాం. బాంబులు కదా, ఒకటి పడితే ఒకటి చచ్చిపోతుంటాడు అంతే, ఏం పెద్ద కష్టమేం లేదు. కాబట్టి అలా 3 వెళ్ళాం. ఒక అంబాసిడర్ కారు తీసుకొని మారు వేషాలు వేసుకొని వెళ్ళాం. తలలకు టవళ్ళు, బనియన్లు, తెల్ల లుంగీలు, అలా మారు వేషాలతో వెళ్ళిపోయాం. రానే వచ్చారు శత్రువులు. మేము కారులో కూర్చొని చూస్తున్నాం. బాంబులు తీసుకొని దిగాము. అయితే ఆ రోజు 30 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఆ దేవస్థానం పరిధిలో 30 వివాహాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా గుంపులు మనుషులు. పొరపాటున కొట్టడం మొదలు పెడితే ఎవరికి తగులుతుందో, ఎవరు చచ్చిపోతారో. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. కాబట్టి చాలా మంది చనిపోయే ప్రమాదం ఉందని వెంటనే వారిని నివారించినాను. వద్దు, మీరు వచ్చేసేయండి అని చిన్నగా వెనక్కి సర్దుకున్నాము. ఒక కొత్త అబ్బాయిని వాళ్ళను ఫాలో అవుతున్నామని అక్కడ పెట్టి మేము ఊరి బయటకు వచ్చేసాం. ఊరి బయట కాపు కాస్తూ వచ్చినాం.
మధ్యాహ్నం 2 గంటలు భోజనాలు అయిపోయినాయి, వస్తున్నారని సమాచారం వచ్చింది. ఇక అందరూ దొరకరు, మెయిన్ క్యాండిడేట్ దొరుకుతాడు, మెయిన్ క్యాండిడేట్ను మొట్టమొదట అని వచ్చాడు. ఆ మహానంది నంద్యాల మధ్య మార్గంలో అతన్ని బాంబులతో హత్య చేస్తూ వచ్చినాం. ఆ దినాల్లో ఎస్పీగా సీతారామాంజనేయులు ఉండేవాడు, కర్నూలు జిల్లా ఎస్పీగా. మర్డర్ జరిగిన మరుక్షణమే ఎంపీ భూమా నాగిరెడ్డికి ఫోన్ చేశాడు. ఆయన, నువ్వే చంపించావు, ఒప్పుకో. అప్పటికి దాదాపు 22 మందిని ఎన్కౌంటర్లో ఆయన చంపేశాడు, రకరకాల నేరస్తులను. మమ్మను కూడా ఎన్కౌంటర్ చేసేయమని ఆయన ఆర్డర్స్ ఇచ్చాడు. కానీ మాకు తెలియదు. మేము చచ్చిపోయినాడు మా ప్రధాన శత్రువు అన్న ఆనందంతో ఇక ఇంటికి వెళ్ళాను. నేను నంద్యాలలో ఇంటికి వెళ్ళి స్నానం చేసుకున్నాను, డ్రెస్ మార్చుకున్నాను, అలా వచ్చేసాను. బయటకు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అటు సైడు గోడకు ఆవలి పక్క పోస్ట్ మార్టం జరుగుతుంది. అంత కేకలు, రణగుణధ్వలులు, హత్య జరిగింది కదా. ఈ పక్క మేము కూర్చొని మందు తాగుతూ ఆనందిస్తున్నాం. ఎంత మూర్ఖత్వం, ఎంత అజ్ఞానం, ఎంత అవివేకం. కానీ నేను అప్పటికీ మంచివాడినే, నా దృష్టికి నేను చేస్తున్నవన్నీ మంచి పనులే. సరే, అక్కడి నుంచి ఇంకొక చోటికి షిఫ్ట్ అయ్యాము. రాత్రి అక్కడే పడుకున్నాం. ఉదయకాలానికి పేపర్లలో వచ్చేసింది, టీవీల్లో వచ్చేసింది హత్య. ఇలా ఇక పోలీసుల వేట మొదలైందని అర్థమైంది. మేము చిన్నగా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించినాం. ఆటో తీసుకొని పొలాల్లోనికి వెళ్ళి అక్కడి నుంచి చిన్నగా హైదరాబాద్కు, ఊరి బయటకు వచ్చి బస్ ఎక్కి హైదరాబాద్కు ప్రయాణమైనాం. జడ్చర్ల దగ్గర దిగాం. జడ్చర్ల దగ్గర దిగి నైట్ కదా ఇక్కడే ఉందామని లాడ్జి తీసుకొని అక్కడ ఉండి మరుసటి ఉదయకాలం మేము ఎలా త్రోవలో వెళ్తున్నామో ఆ త్రోవలోనే ఒక టీం వచ్చింది. దాదాపు ఒక 10-12 టీములను ఎస్పీ ఏర్పాటు చేశాడు. మా బంధువులు, మా రక్త సంబంధికులు, మాకు తెలిసిన వారు ఎక్కడెక్కడ ఉంటారో అందరినీ వాళ్ళు టార్గెట్ చేశారు. అందరి మీద దాడులు మొదలుపెట్టారు. తెలిసిన వాళ్ళనంతా తీసుకుని వెళ్ళి, మాకు తెలిసిన వాళ్ళనంతా పోలీస్ స్టేషన్లలో వేసి భయంకరమైన టార్చర్ పెట్టడం, కొట్టడము, హింసించడం చేస్తున్నారు. మాకు తెలియదు. మేము తాగుతూ తింటూ ఆనందంగా తిరుగుతున్నాం. హైదరాబాద్ వెళ్ళాం. ఆ ఎంపీని, ఆయన అనుచరులను కలుసుకున్నాం, సంగతి వివరించినాం. తర్వాత మరి ఆయన చెప్పాడు, చాలా సీరియస్గా ఉన్నాడు ఎస్పీ, మీరు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి అని చెప్పాడు. కానీ మేము అది కూడా పట్టించుకోలేదు. హైదరాబాద్లో సెనీఫీల్డ్లో తెలిసిన వ్యక్తి రమణ అని, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి అతన్ని తోడు చేసుకొని అలా హైదరాబాద్ వీధుల్లో తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నా. డబ్బు కుదవలేదు, డబ్బు జబుల నిండా డబ్బు, ఎవరెవరో ఇస్తున్నారు. అలా తిరుగుతూ ఉంటాము. అయితే మమ్మల్ని వెంబడిస్తూ ఒక క్రైమ్ బ్రాంచ్ టీము హైదరాబాద్ వచ్చింది. ఎలా పట్టుకున్నారో జాడ పట్టుకున్నారు. ఆ రమణ అనే వ్యక్తి ఇంటిలోనికి వెళ్ళి పాగా వేసి ఉన్నారు. అతని భార్యకి చెప్పారు, అరిస్తే మీ ఆయన్ని కూడా చంపేస్తాం, నిన్ను చంపేస్తాం, మిమ్మల్ని ఏమనం, మాకు వాళ్ళు కావాలి. మాట వేసి ఉన్నారు. 2 రోజులు అలాగే మాట వేసి ఉన్నారు. మేము బయట తిరిగి అలాగూ రాజమండ్రి వెళ్దాం అనుకున్నాం. సరే, వాడు డ్రెస్సు తీసుకొని వచ్చుకుంటాను ఒకటి ఇంటికి పోయని అంటే మేము కింద నిలబడినాం. వాడు పైకి వెళ్ళాడు. వాడు పైకి వెళ్ళగానే పట్టుకున్నారు. పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. మాకు శబ్దాలు వినపడ్డాయి. అక్కడి నుంచి పారిపోయాం. మాకు అర్థమైంది పోలీసులు వచ్చారని. ఎక్కడికి పోవాలనో అర్థం కాలేదు. ఆటో ఎక్కి ఒక సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి సినిమా హాల్లో దూరాం. 3 వ్యక్తులు ఉన్నాం. సినిమా చూసాం. రాత్రి అయింది. ఎక్కడికి వెళ్ళాలి? అరే, రాజమండ్రి వెళ్దాం అనుకున్నాం కదా. త్రాగుడు కైపులోనే ఉన్నాం. 24 hours త్రాగుడే. రాజమండ్రి వెళ్దాం అనుకున్నాం కదా. ఆ సంగతి వాడు విన్నాడు, కానీ మాకు ఆగ్రహింపు లేదు. రాజమండ్రి వెళ్దాం అనుకున్నాం కదా, స్టేషన్కి వెళ్దాం పండి అని స్టేషన్కి వెళ్ళినాం. మేము వెళ్ళేసరికి స్టేషన్కి ఇంకా ఆ రాజమండ్రి ట్రైన్ ఇంకా 1 గంట సమయం ఉందని చెప్పారు. 8కి ఉంది. మేము 7కి వెళ్ళాం. సరే, టైం ఉంది కదా, మందు తాగొస్తామని బ్రాందీ షాప్ ఎత్తుక్కుంటూ వెళ్ళాం. అది అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కడా లేదు. దూరంగా అలా నడిచి వెళ్ళి త్రాగి వచ్చేసరికి రైలు వెళ్ళిపోయింది. అప్పటికే మత్తులమైపోయినాం. ఆహారం తీసుకోకుండా త్రాగుతూనే ఉన్నాం. ఇక స్టేషన్కి పోయినాం. రైలు వెళ్ళిపోయిందని చెప్పగానే
అక్కడే నేను పడుకున్నాను. నేను పడుకున్నానని వాళ్ళు ఒక్కొక్క ప్లేస్లో పడుకున్నారు అంతే. వాడిని పట్టుకున్న పోలీసులు బాగా కొట్టారు వాడిని. వాళ్ళు రాజమండ్రి పోదామనుకున్నారని చెప్పారు. స్టేషన్ అంతా తారాడుతున్నారు వాళ్ళు. మధ్యరాత్రి 12 గంటల సమయంలో మమ్మల్ని చూపించి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. వాళ్ళ టార్చర్ తట్టుకోలేక మమ్మల్ని పట్టేసుకున్నారు. నన్ను, రాజబాబు అనే నా స్నేహితుడిని ఇద్దరిని పట్టుకున్నారు. చేతులు పెనేసి కట్టేశారు. టాటా సుమోలో ఎక్కించుకున్నారు. ఎస్పీకి ఫోన్ చేశారు, దొరికారని తీసుకొని రమ్మన్నాడు. హైదరాబాద్ నుంచి ఆ యొక్క కర్నూలు మార్గంలో తీసుకొస్తున్నారు. రాత్రంతా మాకు తెలిసిన పోలీసులే, మురళి, ఆచారి, ఆనందరావు, ఇలా తెలిసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులే. నేరస్తులకు పోలీసులకు చాలా సంబంధాలు ఉంటాయి. అలా వారితో పరిచయాలు ఉండేటివి. వాళ్ళు మా మీద జాలి పడుతున్నారు. అరే ఎందుకర్రా, ఎస్పీ ఇంత సీరియస్గా ఉన్నాడు కదా, మీరెందుకు ఈ టైంలో ఇటువంటి పని చేసినారు అని వాళ్ళు బాధపడుతూ జాలి పడుతూ అంటుంటే మేము అనుకున్నాం, చుర్రా మర్డర్ చేస్తే పోలీసులు కూడా భయపడతారు చూడు, మర్డర్ చేసిన వాడిని పోలీసులు తాకడానికి కూడా భయపడతారు చూడని మేము అనుకుంటున్నాం, నేను నా స్నేహితుడు. వాళ్ళందుకు కాదు జాలి పడింది, మమ్మల్ని ఎన్కౌంటర్ చేసేయమని చెప్పాడు, కాల్చి పారేయమని చెప్పాడు ఆయన. సరే ఆ కర్నూలు వరకు తీసుకొచ్చారు. కర్నూలు ఊరి బయట తెల్లవారుజాము సమయానికి అక్కడికి చేరింది. ఇంకొక బృందాన్ని రెడీగా పెట్టాడు. వాళ్ళు పోలీసులు కాదు. ఒక్కొక్కని తల వెంట్రుకలు ఎంత ఉన్నాయి, మా చేతులంతా ఎత్తు మనుషులు ఉన్నారు. వాళ్ళు హత్యలు చేయడానికే ఎస్పీ ఏర్పాటు చేసుకున్నాడు అనుకుంటా. ఒక 11 మంది వరకు ఉన్నారు. కమాండర్ జీప్ పెట్టుకొని, ఆ దినాల్లో కమాండర్ జీపులు ఉండేటివి. ఆ కమాండర్ జీప్ పెట్టుకొని ఉన్నారు. మమ్మల్ని వారి చేతికి అప్పగించారు. అప్పగించగానే మా ఇద్దరికి కలిపి బేడీలు వేసుకున్నారు. ఇద్దరు కాళ్ళకు లోపలెక్కించి కాళ్ళకు బేడీలు వేసేసారు అంతే. వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళ చేతికి. మాకు అర్థమవుతుంది వీళ్ళు పోలీసులు కాదే, వీళ్ళకి అప్పగించి వెళ్తున్నారు. కానీ మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారు అన్న సంగతే మాకు తెలియదు. సరే అలా తీసుకుపోతూ వాళ్ళు మాట్లాడుతున్నారు, అరే ఏమేమి చేశారు, ఎన్ని హత్యలు చేశారు, ఎక్కడెక్కడ ఏం చేశారు, ఇలాంటి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. నంద్యాల మార్గానికి మళ్ళించారు కర్నూలు నుంచి. అలా మాట్లాడుకుంటూ పాణ్యం వరకు తీసుకొచ్చారు. పాణ్యం నుంచి అదంతా అడవి ప్రాంతం, కొండల ప్రాంతం. పిన్నాపురం అని ఆ లోపలికి ఒక ఊరుంది. ఆ ఊరి వైపు చిన్న మట్టి రోడ్డు, మెటల్ రోడ్డు ఉండేది. ఆ రోడ్డుకి తిప్పారు జీపు. మేము అనుమాన పడతామని వాళ్ళు మాతో ఏం చెప్పారంటే, రే మీ దగ్గర బాంబులు ఉన్నాయి అన్నారు. లేవు సార్, అన్నీ వాడేశాం. అట్లయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి కదా, మేము బాంబులు చూపించాలి, మేము బాంబులు తెప్పిస్తాము, మీకు ఇస్తాము, మావే అని చెప్పండి, విలేకరులు వస్తే మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, జైలుకు పోతారు, 2 రోజులలో బెయిల్ తీసుకొని వస్తారు. సరే సార్ అన్నాం. కాబట్టి అనుమానం రాలేదు. అలా తిప్పారు జీపు. అది పోవడానికి వీల్లేదు కనుక మమ్మల్ని దిర్పి ఆ కాలి బేడీలు తీసి చేతులకి బేడీలు ఇద్దరికి కలిపి వేశారు. అలా నడిపించుకుంటూ తీసుకెళ్లారు, అడవిలోనికి తీసుకెళ్లారు. చాలా పొదలున్న ప్రాంతం. తెల్లవారుతుంది. మాకెదురుగా అనేకులు లుంగీలు కట్టుకొని, తలకు టవళ్ళు కట్టుకొని, బనియన్ల మీద వేప పుల్లలతో తోముకుంటూ వస్తున్నారు. మేము అనుకున్నాం రైతులేమో, పొలాలు ఉన్నాయి కదా, అక్కడక్కడ అరటి తోటలు ఉన్నాయి కదా, పొలాలు వేసుకోవడానికి రైతులు కాదు, పోలీసులే. నీవు చేసినట్టే నీకు చెయ్యబడును, దైవ గ్రంథంలో రాయబడింది. నీవు చేసినట్టే. మేము మారు వేషాలు వేసాం కదా, వాళ్ళు కూడా మారు వేషాలు వేసి మమ్మను హత్య చేయడానికి. అంటే అలా చాలామంది, దాదాపు ఆ స్పాట్కి ఒక 12 మంది మాతో వచ్చిన వారు, అలాగే స్థానిక లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక 10-15 మంది వరకు వచ్చారు. ఒక 30 మంది వరకు ఆ స్పాట్కి వచ్చేసారు. దారి వెంట కొందరు ఉన్నారు, మెయిన్ రోడ్లో కొందరు ఉన్నారు, లోపలికి కొందరు వచ్చారు. కొందరు చేతుల్లో వెపన్స్ ఉన్నాయి. మమ్మల్ని ఆ గుట్టపైకి తీసుకొని వెళ్ళారు. చుట్టూ పొదలు ఉన్నాయి. ఒక చిన్న గుట్ట ఉంది, ఆ గుట్ట పైన కూర్చోబెట్టారు. చుట్టూ పొదలు ఉన్నాయి, అంతా ఇంత ఎత్తు పొదలు, ముళ్ళ పొదలు అన్నీ ఉన్నాయి. చుట్టూ అడివే. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఇద్దరి కాళ్ళకు కలిపి కట్టేశారు. ఇద్దరి చేతులకు బేడీలు ఉన్నాయి కలిపి. నా 2 చేతులు ఆయన చేతులకు కలిపి. ఇంకా మేము పరిగెత్తడానికి వీల్లేదు, కదలటానికి వీల్లేదు. మా స్నేహితుడు నీళ్ళు అడిగాడు, నీళ్లు దప్పిగైతున్నాయని. అర్థమైందేమో చంపుతున్నారని. నీళ్ళు అడిగితే
ఒక వ్యక్తి తీసుకొని వచ్చాడు. త్రాగడానికి వీల్లేదు కదా, ఆయన ఎత్తిపోసాడు తాగని, గటగట తాగేశాడు కొన్ని. నాకు ఎత్తిపోయిపోతే నాకు వద్దన్నాను. త్రాగు అని బలవంతంగా నా నోరు పట్టుకొని పోశాడు. ఎంత జాలి కదా. కొన్ని గొంతు కోసేటప్పుడు నీళ్లు పోస్తాం, అది ప్రేమే. మమ్మల్ని చంపుతున్నారు, ఆ వ్యక్తికి జాలి అనిపించింది, నీళ్లు దాపించాడు. సరే, ఒక వ్యక్తి 2 బ్యాగులు తీసుకొచ్చి కొద్ది దూరంలో, ఆ మైక్ స్టాండ్ ఉన్నంత దూరంలో ఆ 2 బ్యాగులు పెట్టి వెళ్ళిపోయాడు. చుట్టూ ఒక 12 నుంచి 15 మంది వరకు రౌండప్ చేసి ఉన్నారు. కొందరి చేతుల్లో వెపన్స్ ఉన్నాయి, కొందరి చేతుల్లో కర్రలు ఉన్నాయి. చుట్టూ రౌండప్ చేసి ఉన్నారు. ఒక ఆజానుబాహుడు వచ్చాడు, అందరూ సివిల్ డ్రెస్సుల్లోనే ఉన్నారు. ఆ బ్యాగ్ ఒకటి ఓపెన్ చేశాడు, తీసి ఒక బాంబు చూపించాడు. అరే, మీరు వాడిన బాంబులు ఎటువంటివేనా అన్నాడు. మాకు ముందే చెప్పారు కదా, మీకు బాంబులు ఇస్తాం, మావేం చెప్పండి, విలేకరులు వస్తారని. సార్, అటువంటివి కాదు సార్ అన్నాం, మావి ఇంకా చాలా లావుగా ఉంటాయి సార్ అన్నాం. అయితే వీటిని రుచి చూడండి రా అని వేశాడంతే. కొట్టడం మొదలుపెట్టాడు. మొదటి బాంబు విసురుతున్నాడని అనిపించింది. మేమిద్దరం పడుకున్నాం. నేను గట్టిగా కేకలేస్తున్నాను. వచ్చింది, మీద పడింది, ఫైర్ అయిపోయింది. అంతే, వచ్చింది, మీద పడింది, ఫైర్ అయిపోయింది. ఇద్దరం పడుకున్నాం. అది ఎక్కడ పడిందో, మా మధ్యన పడిందో లేకపోతే కాళ్ళ మధ్యన పడిందో, ఆ వ్యక్తి మీద పడిందో, పడింది, ఫైర్ అయిపోయింది, పొగ కమ్ముకుంది. బాంబులల్లో ఇనుప బాల్సులు, ఇనుప మేకులు, పేలుడు పదార్థాలు ఇవన్నీ వేసి చుట్టుతారంతే, దారాలతో చుట్టేస్తారు. అది వేసినప్పుడు పేలి ఆ ఇనుప చువ్వలు, ఆ మేకులు, ఆ బాల్సులు ఇవన్నీ కూడా శరీరం లేకపోయి అవయవాలను ఛిద్రం చేసి చంపేస్తాయి. కాబట్టి ఇనుప పదార్థాలన్నీ వాడతారు. అవి వచ్చింది, మీద పడినాయి, నా శరీరానికి గాయాలైపోయాయి. నేను గట్టిగా అరుస్తున్నాను. 2వ బాంబు వేశాడు, వచ్చింది, మీద పడి ఫైర్ అయింది. 3వ బాంబు వేశాడు, వచ్చింది, మీద పడింది, ఫైర్ అయింది, పొగంతా కమ్ముకుంది. 4వ బాంబు వేయబోతున్నాడు. నేనైతే గట్టిగా అరుస్తున్నాను, సార్ అరెస్ట్ అని తీసుకొచ్చి ఇక్కడ చంపుతున్నారే అని గట్టిగా అరుస్తున్నాను. నా పక్కన వ్యక్తి చనిపోయాడో బ్రతికున్నాడో అరవడం లేదు. ఇద్దరికి కలిపి బేడీలు ఉన్నాయి. 4వ బాంబు వేస్తున్నప్పుడు అది రానే వచ్చింది. తెల్లని దారాలు ఉంటాయి, దానికి చుట్టి ఉంటారు. ఆ పొగల కొడుక తెల్లని దారాలు నా మీద పడుతుంది అని నేను ఇట్లా సర్దుకోబోయాను. రానే వచ్చింది, మీద పడింది, కానీ పేలలేదు. ఆ లోపల నా 2 చేతులకు బేడీలు లేవు. నా 2 చేతులకు బేడీలు ఊడిపోయి ఉన్నాయి. అంతే వేగంతో అది పట్టుకున్నాను. నేను లేచి నిలబడి ఒక చేతితో కాలి కట్లు అలా అన్నాను, అవే ఊడిపోయాయి. నా పైకి బాంబులు విసురుతున్న వ్యక్తిపైకి విసరబోయాను. ఆ వ్యక్తి అనుకున్నాడు విసురుతున్నాడని, చేతిలో ఉన్న బాంబు అలా వేసి వెనక్కి పరిగెత్తాడు. ఆ బాంబు వచ్చింది, కాళ్ళ దగ్గర పడింది, కానీ పేలలేదు. అది కూడా పేలలేదు. అంతే వేగంతో రాజబాబు ఈ బాంబు తీసుకో అని నేను కేకేసి వెనక్కి దుంకబోయాను. ఆ సమయంలో సమీపం నుంచి ఒక వ్యక్తి కాల్చాడు. చేతిలో ఒక బుల్లెట్ పడింది, కాలిలో ఒక బుల్లెట్ పడింది. అది కొద్దిగా చిన్న గుట్ట ప్రాంతం కనుక, ఎత్తు ప్రాంతం కనుక నేను దుంకడంలో అలా పడిపోయి దొల్లుకుంటూ పోయి పొదల్లో పడిపోయినాను. ఇక నా పరిస్థితి ఎలా ఉందంటే, నా గుండె చీల్చుకొని బయటికి వస్తుందేమో అన్నంత వేగం నాకు వినిపిస్తుంది. డబ్బు అని కొడుతుంది. ఎందుకంటే ఒక 10 నిమిషాలకు పైగా ఆ పొగలో ఉన్నాను కనుక ఊపిరి అందడం లేదు. గట్టిగా గాలి పీల్చుకుంటూ గుండెను గట్టిగా ఒత్తి పట్టుకున్నాను, బాంబు పక్కన పెట్టి. చిన్న శబ్దాలు వినపడుతున్నాయి. అదిగో అక్కడ దుంకాడు, ఇక్కడ దుంకాడు, ఇక్కడున్నాడు అని శబ్దాలు వినపడుతున్నాయి, వాళ్ళు అరుస్తున్న శబ్దాలు. అయితే నా చేతిలో బాంబు దొరకగానే వాళ్ళు కొద్దిగా వెనక్కి సర్దుకున్నట్టు నాకు అనిపించింది. అయితే నేను అక్కడ పడిపోయి నాకు అర్థమైంది వీళ్ళు ఇక్కడుంటే చంపేస్తారని. చిన్నగా అదే బాంబు తీసుకొని లేచాను. లేస్తే నా కాలు చెయ్యి పడిపోయి ఉన్నాయి. బుల్లెట్లు ఉన్నాయి 2 దానిలో. పక్షవాతం వచ్చిన వ్యక్తికి కాలు చెయ్యి ఎలాగో పని చేయవో అలాగ పడిపోయాయి. చెయ్యి రావడం లేదు, కాలు రావడం లేదు. ఇక కళ్ళల్లో నుంచి రక్తం, చెవులల్లో నుంచి రక్తం, తల నుంచి రక్తం, నోటి వెంట రక్తం, శరీరమంతా రక్తం, జల్లెడకు
ఎలాగూ రంధ్రాలు ఉంటాయో అలాగూ ఒళ్ళంతా దూరిపోయాయి ఆ యొక్క ఇనుప ముక్కలన్నీ కూడా. చేతిలో బుల్లెట్లు, కాళ్ళలో బుల్లెట్ ఉంది. ఇక నా పరిస్థితి, లేస్తే కళ్ళు కనపడడం లేదు, ఎవ్వరూ కనపడడం లేదు, శబ్దాలు వినపడడం లేదు, చెవులో రక్తం కారిపోతుంది. చిన్నగా ఆ బాంబు పట్టుకొని అడుగేస్తున్నాను, ఒట్టి కాళ్ళు ముళ్ళుల మీద పడుతుంది. అలాగే వెళ్ళిపోతున్నాను, చిన్నగా కుంటుకుంటూ బలమంతా కూడా తీసుకొని. నేను స్పీడ్గా నడవడానికి వీల్లేదు, కాలు పనిచేయడం లేదు. అలా ముందుకు సాగుతున్నాను. నా చుట్టే ఉన్నారు, వారికి నేను కనపడలేదు, నాకు వారు కనపడడం లేదు. దాదాపు ఒక అరగంట సమయం ఇలాగ జరిగి ఉంటుంది. అరగంట సమయం. అలా కొద్దిగా ముందుకు సాగగానే పక్కన పొలాలు ఉన్నాయి, అడవి చుట్టూ ఉంది, మధ్యలో కొన్ని పొలాలు ఉన్నాయి. సాగు చేసి చదును చేసి నారు నాటడానికి కొంతమంది వచ్చారు. ఉదయకాలం బహుశా 7 గంటలు అయి ఉంటుంది. నవంబర్ 11వ తారీఖు 2001వ సంవత్సరం. ఈ సంఘటన అన్ని పేపర్లలో, చాలా టీవీల్లో కూడా వచ్చింది. ఇక నేను ఆ పొలాల్లో దిగాను. ఆ బురదలో చిన్నగా ఆ బాంబు చేతిలోకి మార్చుకున్నాను. ఆ నీళ్ళే అలాగూ ముఖం కడుక్కుంటూ ఆ నీళ్ళే కొన్ని నోట్లో పోసుకొని చిన్నగా బలమంతా కూడా తీసుకొని అలా వెళ్తున్నాను. నేను స్పీడ్గా వెళ్ళడానికి వీల్లేదు కనుక స్లోగా వెళ్తున్నాను. వాళ్ళు నా చుట్టే ఉన్నారు అంతా. నేను చదును ప్రాంతంలో, అంటే ఏ మొక్కలు లేని ప్రాంతంలో వెళ్తున్నాను, నారు వేయడానికి దున్నిన ప్రాంతంలో వెళ్తున్నాను. చాలా తేటగా కనపడతాను, కానీ వాళ్ళకి కనపడలేదు. అలా దాదాపు ఒక 300 మీటర్లకు పైగా దూరం వెళ్ళిపోయిన తర్వాత నాటు వేయడానికి వచ్చిన కొందరు స్త్రీలు, పురుషులు అక్కడ కనపడినారు. వాళ్ళతో అంటున్నాను, వాళ్ళ పక్కనే ఉన్నారు, నేను వాళ్ళ పక్కన వెళ్ళిపోతున్నాను. అమ్మ, ఆడ మనిషిని చంపుతున్నారు, వెళ్ళండి, మీరు వెళ్తే వాళ్ళు చంపరు అని అనుకుంటూ వెళ్తున్నాను. కానీ వాళ్ళు భయపడుతున్నారు. నా కళ్ళకు మసకగా వాళ్ళు కనపడుతున్నారు. నేను వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో మళ్ళీ వీళ్ళు చూశారు నన్ను. మళ్ళీ గట్టిగా కేకలేస్తే వెంబడించారు. అయితే వేటగాని చేతిలో జింక గాయపడితే ప్రాణభయంతో ఎలాగ పరిగెడుతుందో ఆ సమయంలో అలా పరిగెత్తాను. ఈ కాలు గుడక పనిచేసింది, ప్రాణభయం అంతే. పరిగెత్తాను. ఆ చీకు కంపలు తగులుకుంటున్నాయి, అడవిలో పడ్డాను. చీకు కంపలు తగులుకుంటున్నాయి, కింద పడుతున్నాను, లేస్తున్నాను. అలా పరిగెత్తి ఒక పెద్ద కొండ ఎక్కాను, పాక్కుంటూ ప్రాణభయంతో. ఒక పెద్ద కొండ ఎక్కి ఆ కొండపై సొమ్మసిల్లి పడిపోయానంతే. ఆదివారం ఉదయము 2001వ సంవత్సరం నవంబర్ 11వ తారీఖున ఈ సంఘటన జరిగింది. దాదాపు 3 గంటల వరకు నేను చచ్చిపోయినానో బ్రతికినానో నాకైతే తెలియదు. బహుశా చనిపోయినాను అని నాకు అనిపించింది. నాకు మెలకు వచ్చిన తర్వాత స్పృహ లేకుండా అలాగే పడిపోయాను. నేను లేచేసరికి పొద్దు ఇలాగ తిరిగి ఉందంటే దాదాపు 3 గంటలు అయి ఉంటుంది. ఒక స్వరము విని నాకు మెలకు వచ్చింది. నేనే నిన్ను కాపాడినాను, భయపడొద్దు అనే మాట నా చెవులకు వచ్చి తాకగానే నేను ఎంత వేగంగా లేచాను అంతే వేగంగా పైకి పాక్కుంటూ వెళ్తున్నాను. పోలీసులు వచ్చారని భయం, అంతే. పోలీసులు వచ్చారని భయంతో పాక్కుంటూ వెళ్తున్నాను. కొద్ది దూరం పాకిన తర్వాత ఇంకా పాగడానికి లేదు, అంత ముళ్ళ తుప్పలు ఉన్నాయి. చిన్నగా పరిసరాలన్నీ పరిశీలిస్తే ఎవరు లేరు. నీకు ఇంకా నమ్మిక లేదా? కిందికి వెళ్ళు, వారు నిన్నేమీ చేయరు అనే స్వరం మళ్ళీ వినపడింది. ఆశ్చర్యం, ఎవరో ఫాలో అవుతున్నారు కానీ మనిషి కనపడడం లేదు. ఆ పైనుంచి కింది పరిసరాలన్నీ చాలా బాగా కనపడుతున్నాయి. కింద మనుషుల జాడలు కనపడుతున్నాయి. నాకు ఈ స్వరం వినపడుతుంది. ఎంత జాగ్రత్తగా పరిశీలించిన ఎవరు కనపడడం లేదు. కొద్దిసేపటి తర్వాత నా రక్తం, నేను పడుకున్న స్థలంలో రక్తం అంతా మడుగు గట్టిపోయింది. అంతా నాలో ఉన్న రక్తం అంతా బహుశా పోయి ఉంటుంది. అప్పటికి దారాలుగా కారుతుంది. చెట్ల ఆకులన్నీ తెంపి వాటిని ఎలాగోకలాగా ప్రయత్నిస్తున్నాను రక్తం కారకుండా. కాళ్ళకు ఆ చెట్లాకులు కట్టుకొని చిన్నగా నడవడానికి ప్రయత్నిస్తున్నాను.
సరే ఇక్కడ ఉంటే ఎలుగుబంట్లు రక్తపు వాసన చూసి వచ్చి చంపేస్తాయనుకొని కిందికి పోదామని ఆలోచన వచ్చింది. చిన్నగా పాక్కుంటూ కిందికి రావడం మొదలుపెట్టాను. మళ్ళీ ఆ స్వరం వినపడింది, ఇప్పుడే వద్దు, సాయంకాలం 6 గంటలకు నీ ప్రయాణం. ఆ స్వరము వినపడింది. వెంటనే ఆగిపోయాను. చుట్టూ కలియ చూస్తున్నాను, ఎవరు లేరు. ఆగిపోయాను, అలాగే కూర్చున్నాను. సమయం గడిచే కొద్దీ సాయంకాలం అయింది, పొద్దుగుంకుతుంది. ఇంకా సాయంకాలం అయింది, పొద్దుగుంకుతుంది. నేను చిన్నగా జారుకుంటూ వచ్చాను. ఎత్తైన కొండ జారుకుంటూ అలాగే వచ్చాను, నడవలసిన అవసరం లేకుండా. కిందికి వచ్చేసరికి చిమ్మ చీకటి అయిపోయింది. నవంబర్ 11 ఆ రోజు అమావాస్య అనుకుంటా. మనిషి కనబడనంత చీకటి అయిపోయింది. అలాగే ఒక చిన్న కాలి నడక బాట నాకు కనపడింది. ఆ త్రోవలో పాక్కుంటూ నాకు నడవడానికి వీల్లేదు కనుక పాక్కుంటూ వస్తున్నాను చిన్నగా. అలాగే ఒక 2 పెద్ద పాదాలు కనపడ్డాయి. పెద్ద పాదాలు కనపడేసరికి పైకెత్తి చూస్తే 2 చేతులు, తల ఇలా ఊపుతూ నల్లటి ఆకారం. బహుశా ఎలుగుబంటి అనుకున్నాను. మీద పడుతుందేమో, రక్తవాసన కదా, మీద పడుతుందేమో అనుకున్నాను. చేతిలో బాంబు చేతిలోకి తీసుకొని మీదకి వస్తుందేమో కొడదామని. అది రక్తంతో తడిసిపోయింది, అది పేలదు. కానీ మూర్ఖత్వం, మొండితనం. కానీ అది కదలడం లేదు. కొన్ని క్షణాలు గమనించి అది కదలడం లేదు, ప్రమాదం అనుకొని చిన్నగా దాన్ని గమనించుకుంటూ పాక్కుంటూ ఇంకో మార్గంలో అలాగే చిన్నగా ఆ పక్కనున్న పొలాల దగ్గరికి వచ్చేసాను. ఒక పంట కాలువ కనిపించింది, నీళ్లు పారుతున్నాయి. ఆ నీళ్ళలోనికి తిరిగి ఒళ్ళంతా కడుక్కొని తల రక్తమంతా కడుక్కొని చిన్నగా బయటకు వచ్చేసాను. బాగా దాదాపు తెల్లవారుజాము అయి ఉంటుంది, 3 గంటల సమయం అయి ఉంటుంది. అనుకోకుండా నిద్ర పట్టింది. ఆ పొలంలో పడుకున్నాను, నిద్ర పట్టేసింది. ఒక మంచు హస్తము నన్ను తాకుట, ఆ స్పర్శ చాలా బాగుగా నాకు ఎప్పటికీ మర్చిపోని అనుభవం. ఒకటి ఎవరో వచ్చి తాకారు ఇలా 2-3 సార్లు. ఇలా నేను అనుకున్నాను ఎలుగుబంటి వచ్చి రొమ్ము జీలుస్తుంది అనుకొని భయపడి లేచి పరిగెత్తనికి పోయాను. ఆ గనమ పక్కన పడుకొని ఉన్నాను. ఆ గనమ తగులుకున్నాను. దొల్లుకుంటూ వెళ్ళిపోయి చూస్తే ఏది కనపడలేదు. నేను బాగా చెప్పగలను, ఆ రాత్రంతా ఒక వ్యక్తి నాతో ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. అయితే కంటికి కనపడాడు. స్పర్శ చాలా చాలా కనపడుతుంది, కానీ కంటికి కనపడడం లేదు. రాత్రంతా నేను అడవిలో ఆ పొలాల్లో సంచరిస్తూ ఉన్నాను. తెల్లవారుజాము అవుతుంది. ఇక మెయిన్ రోడ్డు, హైవే రోడ్డు, వాహనాలు తిరుగుతున్నాయి. చిన్నగా ఏదో ఒక స్థలానికి వెళ్ళిపోదామని చిన్నగా రోడ్డు మీదకి వచ్చాను. సుగాలి తాండా అని ఉంది, చెంచులు అక్కడ ఉండేవారు. చిన్నగా అట్లా రోడ్డు ఎక్కి ఒక చిన్న హోటల్ గుడిసె ఉండేది ఆ దినాల్లో. అక్కడ ఆ గుడిసె పక్కన అరుగుంటే దాని మీద కూర్చున్నాను. బాణలో నీళ్లుంటే త్రాగాను. 2 మనుషులు లోపల పండుకున్నారు. తెల్లవారుజాము నిద్ర సమయం, ఎవరు లేచి తిరగడానికి లేదు, వాహనాలు మాత్రం తిరుగుతున్నాయి. అలా ఎక్కడికి పోవాలో తెలియదు. అలా కూర్చున్నాను. నా తలకు ఆ రవ్వలన్నీ చిట్లయి గనక నాకు మెదడు గుడక సరైన విధానంలో పనిచేస్తున్నట్టు అనిపించలేదు. అలా కూర్చొని అలా ఉంటే ఒక ట్రాక్టర్ కంకర తీసుకొని వస్తున్న ట్రాక్టరు అక్కడికి వచ్చిన తర్వాత అది గేరు కొడుతున్నాడు. ఆ గేరు పడ్డం లేదు, కర్ర అంటూ కొడుతున్నాడు. నేను చిన్నగా ఎందుకు లేచి వెళ్ళి అన్న నేను వస్తానంటే ఎక్కువ అన్నాడు. చిన్నగా ఆ వెనక కంకరపై ఒక 2 పడుకొని ఉన్నారు, కూలీలు అనుకుంటా. నేను కూడా ఎక్కి ఆ కంకరపై పడుకున్నాను. బాంబు పక్కన పెట్టి వాళ్ళ పక్కనే నేను అట్లా పడుకున్నాను. నేను ఎక్కాను, అది స్టార్ట్ అయింది. చిన్నగా తీసుకొని పోయాడు. ఆయన కొద్ది దూరం పోగానే అయ్యా నేను ఇట్లా నందవరం అయిపోతున్నాను దిగు అని గట్టి కేకేశాడు. నేను బహుశా నంద్యాలకు పోవాలనుకున్నాడు. చిన్నగా బాంబు తీసుకొని కళ్ళు పులుముకొని చిన్నగా ట్రాక్టర్ దిగాను. దిగి కళ్ళు పులుముకొని చూస్తే ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది. పాణ్యం పోలీస్ స్టేషన్ మెయిన్ రోడ్లో ఉంది. ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగానే దించి వెళ్ళాడు ఆయన.
బస్ స్టాండ్ అలా ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఇలా ఉంటుంది, అక్కడ దించి వెళ్ళాడు. ఇంకెలా ఉంటుంది చూడండి నా పరిస్థితి. ఎత్తికెత్తిగా కాలికి తగిలింది అంటే ఎలా ఉంటుంది. నన్ను వాళ్ళే తీసుకుపోయి అక్కడ దించిపోయాడు. భయపడిపోయాను. అదంతా టీ హోటళ్ళు ఉన్నాయి. ఉదయకాలం తెల్లవారింది, మసక చీకటి గుడికి వెళ్ళిపోయింది. టీ కోసం చాలా లారీలు ఆపి ఉన్నాయి. వేగంగా ఆ లారీలు దాపుకు వచ్చేసాను. గమనించాను పరిసరాలన్నీ, ఎవరు లేరు. నా కోసం వాళ్ళు కొండలన్నీ గాలిస్తున్నారు. ఎందుకంటే నేను తప్పించుకొని పోయి కోర్టులో పడితే వాళ్ళ ఉద్యోగాలు ఒక్కరికి కూడా ఉండవు. అది వాళ్ళకు తెలుసు, నాకు తెలియదు కదా. అట్టి దాపుకొచ్చాను భయపడుతూ చిన్నగా ముందుకు సాగిపోయి ఒక బంకు కింద నా చేతిలో ఉన్న బాంబు అలా పెట్టి దాని మీద చెత్త వేసి, అది పేలదు, అలా వేసి చిన్నగా ఒక లారీ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగాను, కర్నూలు దగ్గరికి వస్తానంటే సరే రమ్మన్నాడు. వెక్కాను, వెళ్ళాను. అప్పటికే పేపర్లలో వచ్చింది, టీవీల్లో వచ్చింది, అందరూ మాట్లాడుకుంటున్నారు. నేను సి క్యాంపులో దిగాను. చిన్నగా వెళ్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు పేపర్ చదువుకుంటూ. ఆ దినాల్లో పేపర్ చదువుడు బాగుండేది, ఇంత టెక్నాలజీ లేదు కదా, సెల్ ఫోన్లు. రాజబాబు ఎన్కౌంటర్ అంట, స్టాలిన్ తప్పించుకున్నాడంట, విన్ని కూడా చంపి అన్న వేసింటారు, తప్పించుకున్నాడని చెప్తున్నారు. 2 రోజుల తర్వాత కనపడతాడు చూడు, విని శవంగుడుక ఈ ఎస్పీ అటటోడని ఇంకొక వ్యక్తి అంటున్నాడు. వారి మధ్య నుంచి చిన్న కుంటుకుంటూ వెళ్తున్నాను. నేను వివాహం చేసుకున్నది అక్కడే కనుక అక్కడికి వెళ్ళాను. అప్పటికే మా మామ ఇంటి దగ్గర చుట్టూ డేగ వేసి పెట్టారు పోలీసులు. నా భార్య అక్కడే ఉంది, ఆమెను భయపడి వేరే చోట్ల పెట్టున్నారు. నేను వెళ్ళి గేటు తట్టగానే మా బామర్ది వచ్చాడు. భయపడిపోయాడు. ఎందుకు వచ్చావాడు? చిన్నగా తాళం వేసి లోపలికి వచ్చాడు. చుట్టూ డేగ కన్నేశారు. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి అన్నాడు. నేను ఇంట్లోకి వెళ్ళాను. నాకేం మానసిక స్థితి సరిగా లేదు. ఒక డ్రెస్ ఇచ్చాడు, ఆ బట్టలు ఇప్పేసి ఆ డ్రెస్ తొట్టుకున్నాను. ఈ రక్తపు గుడ్డలు కవర్లో పెట్టుకున్నాను. నేను ఉండబట్టలేక ఇంట్లో ఫోన్ ఉంది, ల్యాండ్ ఫోను నాకు నంబర్ నోటెడ్ కాబట్టి భూమానాగిరెడ్డికి ఫోన్ చేశాను. ఏవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఎత్తాడు. అన్న స్టాలిన్ అనగానే ఎక్కడున్నావు అన్నాడు. ఎక్కడున్నావు, మనసులో పంపిస్తానన్నాడు. అన్న మళ్ళీ చెప్తాను లేని పెట్టేశాను. ఎందుకంటే ఎక్కడున్నానని చెప్తే మరి ఏమవుతుందో అనే భయం. మా బామర్దికి ఆటో ఉండేది, ఆటో వెనుక తెచ్చిపెట్టి తొందరగా వచ్చేసి అన్నాడు. వెనుక తలుపులో నుంచి వెళ్ళిపోయాము. ముందు తలుపులో నుంచి పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఈ ల్యాండ్ ఫోను ట్రాప్లో పెట్టి ఉన్నారు. అప్పటికే ఈ ల్యాండ్ ఫోన్ ట్రాప్లో వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వినడానికి. అట్టి ఆ ట్రాప్ రికార్డుని టక్కన ఇంటి మీద దాడి చేశారు. నేను వెనక నుంచి ఎక్కి ఆటోలో ఎక్కిపోయాను. మా భార్యను వేరే ఇంట్లో పెట్టింటే ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి దగ్గరికి పోయిన తర్వాత ఆమె వెన్నీళ్ళు పెట్టి స్నానం చేపిస్తూ ఒంటికి ఎలా ఉన్నాయంటే జల్లెడకు తొట్లు, ఇదిగో రంధ్రం, ఒళ్ళంతా రంధ్రాలే. స్నానం చేసిన తర్వాత కొత్త డ్రెస్ ఇచ్చింది, వేసుకున్నాను. వాళ్ళ మేమన్నా మా డ్రెస్సు కొద్దిసేపు రిలాక్స్గా పాలు తెచ్చిచ్చి తాగాను. అంతలోనే వాళ్ళ మామ వచ్చాడు. వాళ్ళ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. వాడిని ఇంట్లోకి రప్పించావు, నా ఉద్యోగం ఊడిపోతుంది, నన్ను పోలీసులు వచ్చి పట్టుకుపోతారు, ముందు ఆ అమ్మాయిని పంపించేసేయి, అప్పుడు వాడు కూడా వెళ్ళిపోతాడు. ఇలా వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. నాకు వినపడింది. నేనుంటే నీకు కష్టమే, నేను వెళ్ళిపోతానని. మా బావమరిది కొద్ది డబ్బు తెచ్చి నాకు ఇచ్చి వెళ్ళాడు. సరే నేను మా భార్యకి చెప్పి చిన్నగా నేను మళ్ళీ వస్తాను లేమ్మని చెప్పి వెళ్ళాను. కర్నూలు రాజ్విహార్ సెంటర్లో పోయి నిలబడ్డాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. విజయవాడ బస్సు వచ్చింది, ఎక్కి కూర్చున్నాను. ఆత్మకూరు వచ్చిన తర్వాత ఫారెస్ట్ ఉంది కదా, పోలీసులు ఎక్కారు. టపటపట అంతా చెక్ చేస్తున్నారు. నా కోసం ఎక్కారని అలా పడుకున్నాను. నా కోసమే ఎక్కారనుకున్నాను. కాదు, వాళ్ళు చెక్ చేసుకొని దిగారు. ఇక వినుకొండలో దిగాను. పోలీస్ కటింగులు చూస్తే భయం, ఎందుకంటే నా కోసమే వెతుకుతున్నారేమో అనిపించేది. అక్కడ నుంచి మార్కాపురం వచ్చాను. నేను అక్కడ 5 సంవత్సరాలు హాస్పిటల్లో పనిచేశాను. తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆంజనేయులను ఒక డాక్టర్ ఉన్నాడు, ఎంఎస్ సర్జన్. ఆయన దగ్గరికి వెళ్ళి పరిస్థితి చెప్పాను. నువ్వు హాస్పిటల్లో అడ్మిట్గా అని ఎక్స్రేలు తీపించి అన్నీ చూశాడు. ఇవన్నీ నేను తీసేగా, ఏం కాదు సార్ ఇది పరిస్థితి అన్నాను. నీకేం కాదు అన్న కదా, నీకేం కాదు, నువ్వు అడ్మిట్ కా అన్నాడు. సరే సార్ వస్తాను మళ్ళా అని చెప్పి భయపడి వచ్చేసినాను. ఫ్రెండ్ని తీసుకొని పోయినాను. అక్కడ ఉండడానికి భయం అవుతుంది.
సరే, ఒక స్నేహితుడే కాంపౌండర్ నాతో పనిచేసినవాడు కొన్ని సర్జికల్ ఐటమ్స్ హాస్పిటల్ అవి తీసుకొని ఇంటికి వెళ్ళి తొడలో ఉన్న బుల్లెట్ తీసేపించుకున్న అతని చేతనే చిన్న సర్జరీతో ఆ చిన్న బాల్ పాయింట్ పెన్ కన్నా కొద్దిగా పెద్దగా ఉంటుంది, చిన్న రివల్వాల్తో కాల్సింది అది తీసేశాడు. ఇక ఈ చేతిలో ఉన్నది అది దూరొచ్చి ఈ వల్లకు వచ్చేసింది. అది బయటికి ఆ ముక్క ఉన్నది నేను తీసేశాను. చెయ్యి కొద్దిగా ఫ్రీ అయిపోయింది. ఇక మార్కాపురంలో లాడ్జీలోనికి వెళ్ళాను. లాడ్జీ తీసుకున్నాను. ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను, అరే రండ్రా, నాకు నెమ్మది లేదు, ఒక్కరోజైనా నాతో ఉండండిరా అన్నాను. సరే వస్తామన్నారు, ఇద్దరు వస్తామన్నారు. మందు తెప్పించుకున్నాను, చికెన్ తెప్పించుకున్నాను, మందు తాగాను, చికెన్ ముక్క నోట్లో పెట్టుకున్నాను, అంతా వాంతికి చేసుకున్నాను. బయట నుంచి ఒక స్వరం, ఇక్కడొద్దు నువ్వు వెళ్ళిపో, ఇక్కడొద్దు వెళ్ళిపో అనే స్వరం. చిన్నగా తలుపు తీసి ఎవరో వచ్చారని చూస్తే ఎవరు కనపడలేదు. సరే అంతా క్లీన్ చేసి ఆ బాయిని పిలిచి అంత బయటపడేయమని చెప్పాను. ఇక బయటకు వచ్చాను, ఎక్కడికి పోవాలనో తెలియదు. మళ్ళీ అక్కడి నుంచి గిద్దలూరు వచ్చాను. గిద్దలూరు నుంచి పొద్దుటూరు వెళ్ళాను, అక్కడ అన్న వాళ్ళు ఉండేవారు, అక్కడికి వెళ్ళాను. అక్కడ మా చెల్లెల్ని ఒక ఇంటికి ఇచ్చినాం. ఆ ఇంటి దగ్గరికి పోతే వాళ్ళు లేరు. మా బావమరిది యొక్క అన్న వదిన వాళ్ళు ఉండేవారు, ఆయన కూడా లేడు. ఆమె ఉన్నది. నేను ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఆమె నాతో మాట్లాడకుండా పరిగెత్తి వెళ్ళిపోయింది. నేను తర్వాత అడిగాను, ఏమనమంటే చచ్చిపోయినావు కదన్నా, దయ్యం ఏమన్నా వచ్చిందేమని భయపడిపోయిందంట. నువ్వు చచ్చిపోయినావు కదా అంటే, చచ్చిపోయినాననే ప్రచారం అందరిలో అయిపోయింది. చచ్చిపోయినాడు, ఎవరికి నేను ఫోన్లు చేయడం లేదు, ఎవరికి కదా తెలిసిన వాళ్ళకు. అట్టి ఆమె పరిగెత్తిపోయింది. కొద్దిసేపటి తర్వాత అలా ఆయన వచ్చాడు, పోలీసు వాళ్ళు వచ్చిపోయినారు బావా ఇక్కడికి కూడా, నువ్వు జాగ్రత్త, భయం అనే కొద్ది డబ్బులు జోలు పెట్టి ఇటు వెళ్ళిపోన్నాడు. అట్టి అక్కడి నుంచి మళ్ళీ పొద్దుటూరు వెళ్ళాను, మళ్ళీ గిద్దలూరు, మళ్ళీ మార్కాపురం వచ్చేసాను. దాదాపు ఒక వారంలో 2000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ వచ్చినాను, బస్సులలో, రైళ్లల్లో. కానీ ఎక్కడ చోట్లేదు, హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, భయం ఆవరించింది. ఎవరైనా నాతో మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది, ఎవరైనా నాతో ఉంటే బాగుంటుంది, బంధువులు కనిపిస్తున్నారు, స్నేహితులు కనిపిస్తున్నారు, కానీ ఎవరు నాతో ఉండడానికి, టచ్లోకి రావడానికి ఇష్టపడడం లేదు. డబ్బులు అయితే జోబులో పెడుతున్నారు, జాగ్రత్త పోలీసులు వచ్చిపోయారు తప్పించుకొని పో అని చెప్తున్నారు. అంటే ఇలా మళ్ళీ మార్కాపురం వచ్చేసాను. రాత్రి ఎక్కడే ఉన్నాను, ఉదయకాలం దిగి వచ్చి నేను చాలామంది ఆ దినాల్లో ఎస్టీడీ బూతులు ఉండేటివి, ఫోన్ చేస్తే స్లిప్ వచ్చేది. అంటే ఆ స్లిప్పులన్నీ జోబులో పెట్టుకున్నాను. ఆ స్లిప్పులన్నీ తీసి ఎత్తుకుతూ ఉన్నాను. కరీంనగర్ ఫోన్ నంబర్ దొరికింది. కరీంనగర్ బేతేలు ప్రార్థన మందిరం. మా ఇంట్లో మా అన్న దాదాపు డిగ్రీ చదువుతున్న దినాల్లో ఆయన రక్షించబడి సేవకి వెళ్ళిపోయినాడు. మా నాన్న ఆయనను బ్రతిమలాడుకున్నాడు, అరే వద్దురా, చదువుకోరా, ఉద్యోగం వస్తుంది, నా మాటిని నాన్న అని బ్రతిమలాడుకున్నాడు. కానీ ఆయన వినకుండా వెళ్ళిపోయాడు. మా నాన్న ఆ రోజే ఒక తీర్మానం చేసుకున్నాడు, అరే వాడిని మర్చిపోండి అన్నట్లు అన్నాడు. వాడిని మర్చిపోండి వాడు అంటే మేము కూడా మర్చిపోయినాం. ఆయన వెళ్ళిపోయాడు, ఎక్కడెక్కడ పోయాడో అలా అలా వెళ్ళిపోయి అక్కడ ఆయన ఫోన్ నెంబర్ నా జోబులోకి ఎలాగొచ్చిందో కానీ ఆ ఫోన్ నెంబర్ తీసుకొని చిన్నగా వెళ్ళి ఎస్టీడీ బూత్లోకి వెళ్ళి ఫోన్ చేశాను. కరీంనగర్ బేతేలు ప్రార్థన మందిరం. ఆయన ఉండేది బేతేలు బ్రాంచ్ నెమలికొండలో. కానీ ఆ రోజు ఆదివారం ప్రసాదన్న అక్కడ దైవ సేవకుడు ఎక్కడికో వెళ్తూ ఈయనను పెట్టిపోయాడు. ఒక అబ్బాయి ఫోన్ ఎత్తాడు, గుర్తుపట్టాడు నన్ను, నేను పేరు చెప్పకుండానే గుర్తుపట్టాడు, ఎందుకంటే నా కోసం ప్రార్థన చేస్తున్నారు కనుక. గుర్తుపట్టాడు, అన్నా లేని నన్ను ఇక్కడే ఉన్నాడు, ఉండు అని ఫోన్ ఇచ్చాడు. ఆయనను పిలిచి ఆయన వచ్చి ఫోన్ పట్టుకున్నాడు. నా కళ్ళ నిండా కన్నీళ్ళు గారిపోతున్నాయి. ఏదో తెలియని భయం, నేను తప్పు చేశాననే భావన నా హృదయంలో కడగడం మొదలుపెట్టింది. వచ్చాడు ఆయన కూడా ఒక దుఃఖస్వరంతో, స్టాలిన్ ఎక్కడున్నావరా, నీకోసం ప్రార్థన చేస్తున్నాను, 3 రోజులుగా నీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవా, నా తమ్ముడు బ్రతికుంటే నాతో మాట్లాడించు, చనిపోయి ఉంటే వాని శవమైనా చూపించు అని ప్రార్థన చేస్తున్నాను. దేవుడే నీతో మాట్లాడించినాడు, దేవుడే నిన్ను రక్షించినారు అన్నాడు. నాకు అనిపించింది, అడవులో అవునా, ఎవరో నన్ను తప్పించినారు, నన్ను రక్షించినారు, నిజమే దేవుడే కాపాడినాడు అన్నాను.
మొట్టమొదట నా మనస్సాక్షి పనిచేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎక్కడున్నావు అన్నాడు. మార్కాపురంలో ఉన్నానన్నాడు. నా దగ్గరకు వచ్చేసే అన్నాడు. నా దగ్గరకు వచ్చేసే అన్నాడు. చూసారా, లోకంలో ఎక్కడ నాకు స్థానం లేకపోయింది. ఎవరు నన్ను రా మా ఇంటికి అని పిలవలేనంత పరిస్థితులు వచ్చేసాయి. అయితే మేము ఏ వ్యక్తి అయితే ఈ వ్యక్తి మాకు వద్దు, ఈ వ్యక్తి చనిపోయాడు అనుకున్నామో, ఆ వ్యక్తి ద్వారా దేవుడు అంటున్నాడు, నా ఎద్దకు రా. నా ఎద్దకు వచ్చేవారిని నేనేనాడు, నువ్వు నేరస్తుడమైనా పర్వాలేదు, నువ్వు పాపివైనా పర్వాలేదు, నువ్వు భయంకరమైన పర్వాలేదు, వ్యభిచారమైన, దొంగవైన, వేశ్యమైన, ఏదైనా పర్లేదు, నా ఎద్దకు రా. నాకు అప్పుడు ఆ స్పర్శ కలగలేదు. కానీ ఎట్లా రావాలన్నా అన్నాను. అంటే విజయవాడకు వచ్చేసి అక్కడి నుంచి కరీంనగర్ ట్రైన్లు ఉంటాయి, వచ్చేసి అన్నాడు. పరిగెత్తి వెళ్ళాను, లాడ్జిలో సామాగ్రి సర్దుకున్నాను, వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను. అక్కడి నుంచి బస్ ఎక్కి తర్వాత కరీంనగర్ అక్కడికి పోలీసులు వచ్చిపోయారంట. నన్ను తీసుకొని వెళ్ళాడు. ఆ రాత్రి ఒక హోటల్లో పడుకోబెట్టే, ఒక పేషెంట్ దగ్గర, హాస్పిటల్లో పేషెంట్కు కాపలా ఉన్నట్టు పడుకోబెట్టాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం ఆరాధన జరగడానికి, ఆదివారం మరుసటి రోజు ఆరాధన సమయానికి తీసుకొని వెళ్ళాడు. నన్ను పైన గదిలో, బేతేలు మందిరానికి పైన గది ఉంది, ఆ గదిలోనికి నన్ను తీసుకొని వెళ్ళి, స్నానం చేసుకో, ఇదిగో బైబిల్ అని ఒక పాత బైబిల్ నాకు ఇచ్చి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు చూపించి, ఇవి చదువుకో అని అక్కడ ఒక గుర్తు పెట్టి, అవి చూపించి అటు పెట్టి, స్నానం చేసుకొని వచ్చి చదువుకో, ఎవరు వచ్చి కొట్టినా తలుపు తీయొద్దు, తలుపేసుకో అని చెప్పి కిందికి వెళ్ళిపోయాడు. కింద ఆరాధన ఉంది. అక్కడికి పోలీసులు వచ్చిపోయారంట. ఒక యవనస్తుడు వచ్చాడు, నాకేదో కొన్ని మాటలు చెప్పాడు. కానీ నాకు అంతగా బుర్రకు ఎక్కలేదు అవి. ఆయన ఏదో చెప్పాడు, కొన్ని మాటలు, యేసు ప్రభు నిజమైన దేవుడన్నా నిన్ను కాపాడాడు, మేము ప్రార్థన చేశాం, కొన్ని మాటలు చెప్పాడు. ఆయన వెళ్ళిపోయి నేను స్నానం చేసుకొని వచ్చి, ఆయన చెప్పాడు కదా అని బైబిల్ తెరిచి ఆ మాటలు చదివాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10, భూజిగంతముల నుండి వాటి కొండల నుంచి నిన్ను కాపాడుకున్నాను, నువ్వు నా దాసుడవుని ఉపేక్షింపకండి, నేనే నిన్ను కాపాడినాను. ఈ మాట నేను అడవిలో ఏదైతే స్వరం విన్నానో ఆ మాటలు ఇక్కడ ఉన్నాయి. నాకు భయం అనిపించింది ఆ మాటలు చదివి. అడవిలో మాటలు ఇక్కడెక్కడ ఉన్నాయి, ఈయనే వచ్చిన్నాడా అనిపించింది. ఈయన ఏమన్నా అక్కడికి వచ్చి మాట్లాడి మళ్ళీ వచ్చి ఇవి ప్రింట్ చేసి కనిపించినాడని గీకి చూశాను. అవేమీ సరిపోవడం లేదు. తర్వాత పేజీలు తెప్పి చూశాను, పేజీలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. నేను ఎప్పుడు బైబిల్ చదివిన అనుభవం లేదు. పక్కన పెట్టాను, ఆలోచిస్తున్నాను, ఆ మాటలు ఇక్కడెట్లా వచ్చాయి, నాతో మాట్లాడిన వ్యక్తి ఎవరు, ఇక్కడెట్లా వచ్చాయి, ఈ వ్యక్తి అంత దూరం ఎలా రాగలడు అడవిలోనికి, ఒకవేళ నా అన్న కదా నన్ను కలుసుకోకుండా పోతాడా వచ్చింటే, ఇలా ఆలోచిస్తూ ఉన్నాను. మళ్ళీ తెరిచి చదివాను. ఇలా 2-3 సార్లు తెరిచి చదువుతూ ఆలోచిస్తూ అలా పడుకున్నాను. ఆ పక్కన ఎదురుగా ఉన్న గోడపై ఒక స్క్రీన్ టీవీలో దృశ్యం అన్నట్టుగా పడింది. కొన్ని నిమిషాల్లో నేను చిన్నప్పటి నుంచి ఎలా బ్రతికానో అంతవరకు, నా 30వ సంవత్సరం వరకు ఎలా బ్రతికాను, కొన్ని నిమిషాల్లో దేవుడు చూపించాడు నాకు. నేను మర్చిపోయాను, నేను ఏం చేశానన్నదంతా నేను మర్చిపోయాను. నాకు మత్తికే లేదు. అయితే దేవుడు కొన్ని నిమిషాల్లో నా బ్రతుకంతా నాకు చూపించాడు. భయం అనిపించింది. నేను ఎక్కడ ఏమి చేశానో కొన్ని క్షణాల్లో నాకు చూపించాడు కదా. భయం అనిపించి లేచి కూర్చున్నాను, ఏడుస్తున్నాను. నేను మంచివాడిని అనుకున్నాను, కానీ నేను ఇంత చెడ్డవాడినా కదా, నేను ఇంత అసహ్యమైన కార్యాలు చేశాను. నాకు భయం అనిపించింది. లేచాను, అలా తిరుగుతూ ఉన్నాను గదిలో, నెమ్మది లేదు, భయం అనిపించింది కదా. అలాగే మోకరించినాను, నాకు తెలియకుండానే జరిగిపోతుంది. మోకరించినాను, ఏడుస్తున్నాను. అయ్యో నేనేంది ఇలా బ్రతికానా, నేను ఇంత అలా ఏడుస్తున్నాను. సెలవ దృశ్యాన్ని దేవుడు నాకు చూపించినాడు. ఆ గదిలో నా కొరకై ప్రభువు మ్రానుపై విరేలాడుతూ ఆ రక్తము దారాలుగా కారుతున్న దృశ్యాన్ని నాకు చూపించినాడు. నేను ఏడుస్తున్నాను. నా దగ్గరికి అనేకసార్లు కరపత్రికలు పంపించాడు. ఎంతోమంది సిస్టర్స్ తీసుకొచ్చి ఇచ్చారు. త్రోసివేశాను, చించి పడేశాను. కొత్త నిబంధన పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చారు, పక్కన పడేశాను. అసహించుకున్నాడు. నా ప్రేమ నిన్ను వెంటాడింది, నువ్వు త్రోసేసినావు. నువ్వు చచ్చిపోయి ఉంటే నరకానికి వెళ్ళి ఉండేవాడు అని దేవుని స్వరం. నువ్వు చచ్చిపోయి ఉంటే
నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నీ కొరకు రక్తం గార్చాను. ఆ ప్రభు యొక్క స్వరం. ఏడుస్తున్నాను. ఎంతసేపు ఏడ్చాను. నా కన్నీరు ధారగా కారిపోతూ వచ్చింది. విలవిల్లాడుతూ ఏడుస్తూ, ప్రభువా నన్ను క్షమించు అని ఏడవడం మొదలుపెట్టాను. పైనుంచి ఎవరో ఒక పెద్ద బరువు తెంచేసినట్లుగా నాకు అనిపించింది. ఆ గదిలో ఎవరు లేరు. ఒక పరలోక సంతోషం, గొప్ప వెలుగుతో నిండిన అనుభవం. అది నా హృదయంలో జరుగుతుందో గదిలో జరుగుతుందో నాకు అర్థం కాదు, చెప్పలేను. కానీ ఒక నిజమైన సంతోషం నేను అనుభవించాను. పరలోక సంతోషము. ఏదో గంతులు వేస్తున్నట్లుగా నా పాప క్షమించినాడే ప్రభు. నన్ను కొత్త సృష్టిలో భాగంగా చేశాడు. నా హృదయంలో అంతరంగంలో జరిగిన కార్యం ఎవరికీ తెలియదు. నా పాపాలు క్షమించబడి ఒక క్రొత్త వ్యక్తిగా నేను చేయబడిన రోజు. ఆ రోజు నాకు దేవునికి సంఘర్షణ జరిగిన రోజు. ఆయన నాతో మాట్లాడిన రోజు, నా పాపాలు క్షమించిన రోజు. నేను ఒక్కటే మాట అడిగాను, ప్రభువా ఒక్క వాక్యం చదివితే ఏదో ఇంత సంతోషం వస్తుంది. ఈ బైబిల్ అంతా చదివే వరకు నన్ను బ్రతికించయ్యా అని, ఈ బైబిల్ అంతా చదవాలని నేను ఆశపడుతున్నా. ఇదంతా చదివే వరకు నన్ను బ్రతికించని నేను అడిగాను. ఎందుకంటే నేను తలుపులు తెరుచుకొని వస్తే నన్ను తిరిగి కాల్చివేయడానికి పోలీసులు ఎత్తుకుతున్నారు. నా బ్రతుకుపై భద్రత లేదు. అయితే ఒక్క మాట చదివింటే అంత సంతోషం వచ్చిందని నాకు అనిపించింది. అంటే బైబిల్ అంతా చదివితే ఇంకెంత సంతోషం వస్తుందో. అంటే ప్రభువుని అడుగుతూ వచ్చినాను. ఆరాధన అయిపోయింది, వచ్చారు పైకి. నన్ను అక్కడి నుంచి మరి తీసుకొని వెళ్ళి బొంబాయికి పంపించినాడు. అక్కడ భద్రత లేదని. నా హృదయంలో జరిగిన కార్యం నేనైతే పంచుకోలేదు. కానీ ఆడో సుందరన్న వచ్చాడు, ఆయనతో కలిపి నన్ను బొంబాయికి పంపించాడు. 3 రోజులు ఆయన నా పక్కనే ఉన్నాడు. నేను బస్సులో కూర్చున్నాము, నా చేతిలో బైబిల్ ఉంది. నేను దాదాపు అదే మాట తెరుస్తాను, చదువుతాను, ఏడుస్తాను, చదువుతాను. దాదాపు ఒక 3 నెలలు 4 నెలల పాటు నా కన్నీరు ధారగా కారిపోతూనే ఉంది. ఏదో ఒక తెలియని సంతోషం. యేసుప్రభు దొరికాడు, నా పాపాలు క్షమించబడ్డాయి. అంటే అలా బొంబాయికి వెళ్ళాం. అక్కడ కొద్ది రోజులుండి మళ్ళీ తర్వాత వచ్చాను. తర్వాత సిద్దిపేటలో ప్రకాష్ అన్నని ఆయన దగ్గరికి నన్ను పంపించినాడు. తర్వాత కొద్ది రోజులు ఆయన ఆదిలాబాద్ జిల్లాలో గూడెం అనే ప్రాంతంలో నన్ను ఆ దైవ సేవకుల యొద్ద కొద్ది పెట్టాడు. తర్వాత 6 నెలలకు చిలంకూరుకు వచ్చాను. నా పాపాలు క్షమించబడినాయని రుజువు నాకు దొరికింది. దైవ సేవకునితో పంచుకున్నాను. నాతో మాట్లాడిన మాట, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి అన్నతో పంచుకున్నాను. అన్న దేవుడు ఇలా నామతో మాట్లాడుతున్నాడు బాప్తిస్మం. అట్టి 2002వ సంవత్సరంలో అక్కడ చిలంకూరులో బాప్తిస్వాలు ఇస్తుంటే బాప్తిస్వంలో సాక్ష్యం ఇచ్చాను, దేవుని బిడ్డగా అయినాను. తర్వాత నేను 6 నెలల తర్వాత ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. తర్వాత కేసులకు సరెండర్ అయ్యాను. నేను రక్షించబడిన తర్వాతనే దాదాపు 7 సంవత్సరాలు జైళ్ళలో కాలం గడపవలసి వచ్చింది. దేవుడు అన్ని విషయాల నుంచి నన్ను తప్పించినాడు. కేసులన్నీ కొట్టివేయబడినాయి. తర్వాత దేవుణ్ణి సేవించడానికి చక్రాయపేట అనే ప్రాంతాలకు దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. దాదాపు ఇప్పుడు 19 సంవత్సరాలకు అక్కడే ఉండి ఆయనను సేవిస్తూ ముందుకు సాగుతున్నాను. నాకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. చివరిగా నేను ఒకటి చెప్పే సందేశం, నా బ్రతుకును ప్రభుత్వాలు మార్చలేకపోతూ వచ్చినాయి, పోలీసులు మార్చలేకపోతూ వచ్చినారు. అయితే నా బ్రతుకును యేసు ప్రభు మార్చాడు. నన్ను ఆయన మతం మార్చలేదు, నన్ను ఆయన కులం మార్చలేదు, కానీ నా బ్రతుకును మార్చాడు. పాడైపోయిన నా బ్రతుకును ఆయన మార్చాడు. యేసు ప్రభువును నేను వెతకలేదు, కానీ ఆయనే నన్ను వెతికాడు, వెంటాడాడు. ఆయనే నన్ను ప్రేమించి రక్షించుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు మతం మార్చేవాడు కాదు, కులం మార్చేవాడు కాదు, కానీ ఆయన బ్రతుకు మార్చేవాడు, జీవితం మార్చేవాడు. ఒకప్పుడు ముళ్ళకంప లాంటివాడిని నేను, ముళ్ళకంప లాంటివాడిని. ముళ్ళకంప తగిలితే ఎలా ఉంటుందో తగిలిన వారికే తెలుసు అది ఎంత గాయపరుస్తుందో. అటువంటి భయంకరమైన వ్యక్తిని అయితే దేవుడు సాత్వికుడిగా చేశాడు, దీనుడిగా చేశాడు, దేవుడు మంచివానిగా చేశాడు. నా బ్రతుకును మార్చాడు, ఇతరులకు ఆశీర్వాదకరంగా నా జీవితాన్ని చేశాడు. దేవుడు
ఈ మాటలు దీవించును గాక.